అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫోన్ లాపండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిచయం కదా. కటారి శంకర్ గారు, కొత్తపట్నం ఎంపీపీ, తాజన్ గారు, మన ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ గారు, కార్పొరేషన్లో జడ్పీటీసీ శారద గారు, కొత్తపట్నం జడ్పీటీసీ మన రమణమ్మ. ఒక ప్రిస్టేజ్ కాన్స్టిట్యున్సీలో నేను ఒక కార్యకర్తగా వచ్చిన వాడిని గుర్తించి ఒక జడ్పీటీసీ స్థానంలో మా భార్య ఉన్నప్పటికీ ఒక గొప్ప బాధ్యత నా మీద పెట్టారు. నాకున్న అనుభవంతో చిన్నప్పటి నుంచి నేను విద్యార్థి నాయకుడిగా మొదలయ్యాను. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను అందరినీ కలుపుకొని వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తాను. ప్రతి కార్యకర్తకి ఒంగోలు నియోజకవర్గంలో నేను అండగా ఉంటానని, నాకు ఈ అవకాశం కల్పించడంలో సహకరించిన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, కారుమూరి నాగేశ్వరరావు గారికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మరియు నియోజకవర్గ నాయకులందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరి సహకారం కూడా కావాలని, రాజకీయ వేదిక కాబట్టి ప్రతిపక్షంలో ప్రజా సమస్యల కోసమే మేమందరం ఉండేది. ప్రజా సమస్యలు వెలుగెత్తినప్పుడు మేము చెప్పినప్పుడు మీరు కూడా దాన్ని సరైన అడ్రస్ చేసి మీ అందరి సహకారం కావాలని మనసావాచ కోరుకుంటూ, మా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల గుండెల్లో కొలువై గొప్ప నాయకుడిగా ఉన్నాడు. అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడానికి నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అరుదుగా అటువంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. చాలా గట్టి నాయకత్వం, అది మీ అందరికీ తెలుసు. ఆ తక్కువ కాలంలోనే ఇంతమంది ప్రజలు, కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు అవకాశం రావటం, మా వాళ్ళందరి సహకారంతో నేను పనిచేస్తానని, ప్రజా సమస్యల్ని వెలుగెత్తి చూపేదాంట్లో ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు.